రాజర్షి అయిన జనక మహారాజు తరచుగా ఆధ్యాత్మిక చర్చలు సాగించేవాడు. నానా శాస్త్రాలను మదించిన పండితులు, అధ్యయన వేదవేత్తైన బ్రాహ్మణులు, మహర్షులు తన ఆస్థానానికి వచ్చినప్పుడల్లా వారితో చర్చలు జరిపి వారి నుంచి ఆధ్యాత్మిక ధర్మ సూక్ష్మాలను తెలుసుకునేవాడు. ఒకసారి జనకుడి వద్దకు వశిష్ఠ మహర్షి వచ్చాడు. వశిష్ఠుడికి జనకుడికి యథోచితంగా అతిథి సత్కారాలు చేశాడు. మహర్షి కార్తీక వ్రత మహత్యం గురించి పెద్దలు చెప్పగా విన్నాను. ఆ వ్రతం అంతటి మహిమాన్వితమైనదా? దాని మహత్యాన్ని మీ ద్వారా తెలుసుకోవాలని నా అభిలాష అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి కార్తీక మాస వ్రత మహత్యం గురించి జనక మహారాజుకు వివరిస్తూ వ్రత నియమాలలోని ధర్మ సూక్ష్మాలు సులభంగా బోధపడేందుకు ఎన్నో కథలు చెప్పాడు. మహారాజా, కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేయాలి. ఈ మాసంలో చేసిన దీపదానం అమోఘ ఫలితాన్నిస్తుంది. కార్తీక మాసంలో చేసే అన్న వస్త్ర భూదానాలు అనంత ఫలితాలనిస్తాయి. కార్తీక మాసంలో చేసిన దాన ధర్మాలు ఎంత స్వల్పమైన గొప్ప ఫలితాన్నిస్తాయి. కార్తీక వ్రత మహత్యం తెలిసిన భోగాలాస వల్ల వ్రత నియమాలను ఆచరించని వారు తదనంతరం జన్మలలో సునకాది నీచ జన్మలు ఎత్తుతారు. కొందరు బ్రహ్మ రాక్షసులై పుట్టి జనాలను పీడిస్తారు అని చెప్పాడు. ఇందుకు ఉదాహరణగా ఈ కథ చెప్పాడు. పూర్వం ఆంధ్రప్రదేశ్లోని రామాపురం అగ్రహారంలో గోపాల శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, తపోనిధి, గొప్ప వేదాంత పండితుడు, అన్ని ప్రాణులను సమదృష్టితో చూసే ధర్మాత్ముడు. ఆయన తీర్థయాత్రలు చేయదలిచి ఒకసారి గోదావరి ప్రాంతానికి వచ్చాడు. కోటిపల్లి సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు జనాలను అడ్డగించి విచిత్రమైన ప్రశ్నలు అడిగేవాడు. వాటికి బదులు చెప్పలేకపోతే భయపడి పరుగు తీసేవారని వెంటాడి పట్టుకొని భక్షించేవాడు. బ్రహ్మరాక్షసుడి భయంతో జనాలు కోటిపల్లి తీర్థయానికి వెళ్ళడమే మానేశారు. బ్రహ్మరాక్షసుడు సంగతి తెలియని గోపాలశాస్త్రి కోటిపల్లి తీర్థానికి వచ్చాడు. జనాలందరినీ అడ్డగించినట్లే బ్రహ్మరాక్షసుడు గోపాలశాస్త్రిని కూడా అడ్డగించాడు. బ్రహ్మరాక్షసుడిని చూడగానే గోపాలశాస్త్రి భయపడ్డాడు. వెంటనే మనసులో భగవన్నామస్మరణ ప్రారంభించాడు. బ్రహ్మరాక్షసుడు అడిగిన విచిత్ర ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అప్పటికి ఎదురుగా ఉన్న బ్రహ్మరాక్షసుడిని చూస్తూ భయంతో వణకసాగాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, ఓ విప్రోత్తమా, భయపడకు. నీ వల్ల నాకు శాప విమోచనం కాగలదు. నన్ను అనుగ్రహించు అంటూ పరిపరి విధాలుగా నచ్చచెప్పాడు. గోపాలశాస్త్రికి కాస్త భయం తీరినట్లు కనిపించడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుడను, ఒక ఆలయ పూజారిగా ఉండేవాడిని. శాస్త్రోచిత ధర్మాలను పాటించక యథేచ్ఛగా సంచరించాను. పండితులను దూషించాను. వారు వీరు అనే తేడా లేకుండా అందరి వద్ద లంచాలు పుంజుకొని పీడించాను. అతిథులను అవమానించాను. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వారిని తిట్టి కొట్టి నానా హింసలు పెట్టాను. ఆలయ పూజారిగా ఉన్న ఏనాడు నియమబద్ధంగా దైవపూజ చేయలేదు. దైవ సంపదను సొంత భోగాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు చేశాను. దైవ దూషణ చేశాను. అదే అహంకారంతో ఆలయానికి వచ్చిన ఒక బ్రాహ్మణ పండితుణ్ణి దుర్భాషలాడి కించపరిచాను. అతడు క్రోధావేశానికి లోనై పూజారిగా ఉంటూ భ్రష్టుడివై నువ్వు బ్రహ్మరాక్షసుడిగా పుడతావు అని శపించాడు. బ్రాహ్మణుడి శాపానికి నేను కలత చెందాను. పశ్చాత్తాపంతో శాప విమోచన మార్గాన్ని చెప్పమని
ఆయన్ను ప్రార్థించాను. దయాశాలి అయిన ఆ బ్రాహ్మణుడు నన్ను కనికరించాడు. నీవడిగిన వింత ప్రశ్నలకు బదులివ్వగల బ్రాహ్మణుడి చేతిలో నీకు శాప విమోచనం కాగలదు. అయితే అతడు తన కార్తీక వ్రత ఫలాన్ని నీకు ధారపోయవలసి ఉంటుంది అని చెప్పాడు. ఇది నా వృత్తాంతం. నువ్వు నన్ను చూసి భయపడిన నా వింత ప్రశ్నలన్నిటికీ తగిన సమాధానాలు చెప్పావు. నీ కార్తీక వ్రత ఫలాన్ని దయతో నాకు ధారపోస్తే నేను శాప విముక్తుని కాగలను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడి పూర్వజన్మ గాథ తెలుసుకున్న గోపాలశాస్త్రి అతడిపై జాలిపడ్డాడు. అతడికి తన కార్తీక వ్రత ఫలాన్ని ధారపోసేందుకు సమ్మతించాడు. బ్రహ్మరాక్షసుడిని తనతో పాటే కోటిపల్లి తీర్థానికి తీసుకుపోయాడు. గోదావరిలో స్నానం చేశాడు. ఒడ్డున కూర్చొని సంధ్యావందనం పూర్తి చేశాడు. తన కార్తీక వ్రత ఫలాన్ని శాస్త్రీయంగా మంత్రోక్తంగా బ్రహ్మరాక్షసుడికి ధారపోశాడు. వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే బ్రహ్మరాక్షసుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో కోటిపల్లిలో గోదావరి స్నానాలు చేస్తున్న వారు ఈ దృశ్యాన్ని చూశారు. బ్రాహ్మడు వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే బ్రహ్మరాక్షసుడు అదృశ్యం కావటం ఆశ్చర్యభరితులయ్యారు. ఆ సంఘటనతో ఆ నోట ఈ నోట కార్తీక వ్రత మహత్యం దేశ దేశాలను దాటింది. అందువల్ల శరీరంలో శక్తి ఉన్నప్పుడే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో జీవనదుల్లో పుణ్యస్నానాలు చేసి నిత్య దీపారాధన చేయాలి. యథాశక్తి దాన ధర్మాలు చేయాలి. నియమనిష్టలతో కార్తీక వ్రతం ఆచరించినట్లయితే జన్మ చరితార్థం అవుతుంది అని జనకుడికి వశిష్ఠుడు చెప్పాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, కార్తీక మాస వ్రతం మహత్యం గురించి. అలాగనే కథ వింటూ నేను చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు కూడా చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా నాకు లైక్ చేయండి.